జాతీయ కార్యదర్శి అజీష్ పాషా గారు లెనిన్ శతాబ్ది సందర్భంగా అనేక ఉత్సవాలను అనేక విషయాలు తెలియపరిచారు. మనమంతా కూడా అనేక సంవత్సరాలుగా లెనిన్ పేరు వింటూ ఉన్నాం. ప్రపంచంలో మానవాళి కళ్యాణం కొరకు, దోపిడీ రహిత వర్గరహిత సమాజ నిర్మాణం కొరకు మార్క్స్ కళ్ళగని సిద్ధాంతాన్ని రూపొందించి ఆయన కమ్యూనిస్ట్ ప్రణాళికను విడుదల చేస్తే మరి లెనిన్ గారు రష్యాలో ఆయన బోల్షిక్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసి అక్కడ ఆ సిద్ధాంతాన్ని అమలుపరచడానికి చిత్తశుద్ధితో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ నష్టాలు కూరుస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసి జార్ చక్రవర్తుల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి తొలి శ్రామిక రాజ్యాన్ని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని తొలి సోవియట్ యూనియన్ను ఏర్పాటు చేసినటువంటి కృషివరుడు త్యాగధరుడు లెనిన్ గారు మార్క్సిజం సిద్ధాంతాన్ని అమలుపరిచాను కాబట్టి మనం లెనిజం అంటా ఉన్నాం. అంటే లెనిన్ పేరు ఎత్తకుండా ప్రపంచంలో ఎవరు మార్క్స్ను లెనిన్ ఇద్దరి పేర్లు ఎత్తకుండా ఈ మరి వామపక్ష భావజాలమే దాని మనగడికి అర్థం లేదనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. అందుకనే లెనిన్ గారు సోవియట్ యూనియన్లో అనేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా మరి సమాజపరం చేయడానికి భూములు కానీ మరి ఫ్యాక్టరీలు కానీ అన్నీ చేయడానికి కూడా ఎంతో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు గురి కావాల్సి వచ్చింది. ఎన్ని ఎదుర్కొలు వచ్చినా ఎన్ని వచ్చినా మరి ఆయన అర్థశాస్త్రం రాయడం, ఆర్థికవేత్తగా ఒక రకంగా మరి ఆయన జీవితాంతం కూడా ఈ మార్క్స్ సిద్ధాంతాన్ని అమలుపరచడానికి ఆయన కృషి చేశాడు. కాబట్టి మనం మార్క్స్ సిద్ధాంతాన్ని రాసిన లెనిన్ గారు ఆచరించాడు కాబట్టి, అమలు చేసి చూపించాడు కాబట్టి, ప్రపంచానికి ఒక చుక్కాని ఒక తొలి వెలుగును తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ లెనిన్ గారిని ప్రపంచం అంతా గుర్తు చేస్తూ ఉంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మార్క్స్ లెనిన్ సిద్ధాంతం పునాదుల మీద అనేక దేశాల్లో ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడతా ఉన్నాయి. ఈ మధ్య మరి మనం శ్రీలంకలో ఏర్పడింది, లేకుంటే గతంలో నేపాల్ ఏర్పడింది, ఇంకా అనేక చైనాలో, క్యూబాలో, వియత్నాంలో, చిలీలో అది చాలా చోట్ల ఇప్పటికే ఉన్నాయి ప్రభుత్వాలు. ఏదైనా ఆ సిద్ధాంతం అనేది మరి ఆచరించి చూపించాడు లెనిన్ గారు. అంటే ఆచరణ సాధ్యమని చూపించాడు. అందుకని ఇవాళ ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా లేదా వామపక్ష శక్తులు, ప్రగతిశీల శక్తులు కూడా ఒక ఆలోచన చేయాలి. మన జాతీయ కార్యదర్శి అజీష్ పాషా గారు చెప్పినట్టుగా ఇవాళ ఒక మతోన్మాదులు మతం పేరుతో మత కుచితాలు లేదా మతోన్మాదాన్ని కులాల కుచితాలను చూపెడుతూ మరి విభజించి పాలించనే పద్ధతులలో రాజ్యాంగ ఉల్లంఘనలు పడుతూ దేశాన్ని పూర్తిగా మరి విచ్ఛిన్న వైపు నడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని మరి కూలి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం నినాదంతో ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యం నిలబెట్టుకుందాం అనే లక్ష్యంగా వామపక్ష ప్రగతిశీల శక్తులందరూ కూడా మార్క్సిజం లేని సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా అందరూ ఒక వేదిక వచ్చి పురోగతి వైపు నడపాలా, పునరంకితం కావాలా, ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాన్ని నిర్మించే దశకు ప్రతి ఒక్కరు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మన భావపక్ష శ్రేణులకు, కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు, సిపిఐ కూడా సజయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది. కాబట్టి పునరంకితం కావాలని శ్రేణులకు నేను ఈ సందర్భంగా పిలిపిస్తాను.